వైద్య ఆరోగ్య రంగాన్ని వైద్య విద్యను మరింత పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం వైఎస్ఆర్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ జీజీహెచ్ ప్రాంగణంలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో 14 లక్షలతో అభివృద్ధి చేసిన మినీ ఆడిటోరియం, ఎమర్జెన్సీ డెంటల్ క్లినిక్, సెంట్రల్ ల్యాబ్లలో 2 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన అధునాతన పరికరాలను, అలాగే రిమ్స్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో 6 కోట్లకు పైగా వెచ్చిందని నూతన ఏర్పాటు చేసిన క్యాథ్ ల్యాబ్ సెంటర్ను ఎమ్మెల్సీ భూమిరెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి, కడప ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి, జేసీ అతిథి సింగ్లతో కలిసి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. తీసుకోవాలి ఎందుకంటే గుర్తుపడతాం. రిమ్స్ డెంటల్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ డెంటల్ క్లినిక్ ఓపెన్ చేయడానికి, అలాగనే డెంటల్ ల్యాబ్ ఓపెన్ చేయడానికి వచ్చిన మంత్రివర్యులు పీజీ విద్యార్థులకి అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు కూడా నమస్కారం. మిత్రులారా, ఇవాళ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్లో రోగుల సౌకర్యార్థం ఒక ఎమర్జెన్సీ డెంటల్ క్లినిక్ని ప్రారంభించడం జరిగింది. 5 చైర్లతో కూడిన అధునాతనమైన చైర్లతో కూడిన ఈ క్లినిక్ అక్యూట్ పెయిన్తో, చాలా బాధాకరమైన నొప్పితో ఆసుపత్రికి వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. దాంట్లో మొదటగా నిర్ధారణ చేసుకున్న తర్వాత ప్రాస్తోనా, బ్రేయోనా లేకుంటే ఎండోడాంటిక్స్గా అని రెఫర్ చేయడం జరుగుతుంది. అంటే మొదటగా పెయిన్ వచ్చేసరికి ముందు అక్కడికి వచ్చి ఎమర్జెన్సీ డెంటల్ క్లినిక్ వచ్చి క్యాజువాలిటీ వార్డు ఉన్నట్టుగానే మొదటగా అక్కడ ప్రైమరీ చెకప్ జరిగిన తర్వాత ఇతర విభాగాలకు పంపడం జరుగుతుంది. తద్వారా కింద స్థాయిలో అయితే అక్కడే రోగిని నిర్ధారణ చేసి వాటికి తగిన మందులు ఇచ్చేసి కావాల్సిన ప్రొసీజర్ సర్జరీ చేసి పంపించే అవకాశం కూడా ఉంటుంది. ఇది కడప జిల్లా వాసులకే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా కడప జీజీహెచ్కి రిమ్స్కి వచ్చే రోగులకి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా దంత రోగ సమస్యలతో బాధపడే వారికి కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇవాళ డిజిటల్ డెంటల్ ల్యాబ్ను కూడా ప్రారంభించడం జరిగింది. దాంట్లో పార్షియల్ ఫిక్స్డ్ డెంచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తయారు చేసుకోవడానికి వీలవుతుంది. మెటల్ క్రౌన్స్, మెటల్ సెరామిక్ క్రౌన్స్ అక్కడే ఒకే రోజులో తయారు చేసుకుని రోగులకి సరైన వైద్యం అందించడానికి కూడా ఈ డిజిటల్ డెంటల్ ల్యాబ్ ఉపయోగపడుతుంది. అధునాతనమైన ఈ ఎక్విప్మెంట్తో ఇక్కడ ఇది ప్రారంభించడం జరుగుతున్నది. అదేవిధంగా సమావేశాలు నిర్వహించుకోవడానికి, ఇతరత్ర శిక్షణా తరగతులు నిర్వహించుకోవడానికి లేదా అకాడమిక్ లెక్చర్స్ కోసం కూడా ఒక ఆడిటోరియంని కూడా ఇవాళ మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ మూడు
100 రోజుల క్రితం వచ్చిన ఈ ప్రజాప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ఇవాళ కడపలో